అమ్మా అబ్బా అల్లుడి షోకు దోలు తీరిపోయినట్టుకుంది. నరాలు లాగేస్తున్నాయిరా బాబు, చచ్చిపోయాను రా నాయన. అదేటల్లుడు రిక్షా తొక్కినందుకే నరాలు లాగేస్తానని అంటున్నావు. అవతల అమ్మాయిలు ఇద్దరు మల్లెపూలు పెట్టుకుని రెడీగా ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఓ పని చేయమను, ఏంటి? అవి నా ఫోటో కేసు కొట్టి ఏడుస్తుండమను. పదా పద. ఏంటండి అలా చూస్తున్నారు? పులిహోర, ముద్దపప్పు, సాంబారు, కంది పచ్చడి, పాయసం, మైసూర్ పాక్ అన్ని మీకోసమే చేశానండి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అన్ని మీకోసమే చేశానండి. ఐ లవ్ యూ డార్లింగ్. ఏనాడు చేసుకున్న పుణ్యమో ఇంత మంచి భార్యలు దొరికారు. ఆహా, ఇంగు వేసి చేసిన పులిహోర అండి. తినండి. ఏంటమ్మా నీ పులిహోర గొప్ప? నేను బిర్యానీ చేసి అదర కొట్టేశాను. మీరు ముందే నాన్ వెజ్ ఏంటి? నెయ్యి వేసి మైసూర్ పాక్ చేశాను. అయ్యో మైసూర్ పాక్ వద్దండి, షుగర్ వస్తుంది. మీరు చికెన్ తినండి. తినమాను, తల వెయ్యి వక్కలవుద్ది. శభాష్ సోమరాజు కూతురా. నీ తిండి తినమని చెప్పు, ఈ తల తీసి అన్నీ సంచిలో వేస్తాను. నువ్వు పెట్టింది తింటే నరికేస్తాను, నువ్వు పెట్టింది తింటే గొంతు కొరికేస్తాను. ఏమే కడుపు కాలిపోతుంది, ఎవరో ఒక ముద్ద అన్నం పెట్టండి. మీరు ఆగండి, మా ఇద్దరు ఎవరు గొప్ప ఈ రోజు తేలిపోవాలి. ఏంటి నీ గొప్ప? నిన్న కాక మొన్న వచ్చి చెప్పడానికి 10 ఏళ్ళ నుంచి ఉన్న నా గొప్పదాన్ని పెట్టి చూపిస్తాను. ఏదో ఒక రోజు నీకు పెడతానే. ఏంటి చిటికేసి ఎగిరెగిరి పడుతున్నావు? ముందే నాన్ వెజ్ పెడతావానికి ఇదో పెద్ద పులిహారనా? ఏంటి ఇంగు వేసిన పులిహార కంటే గొప్ప నీ మసాలా పెట్టి షుగర్ తింటావా? ఏంటమ్మా పెద్ద చేసిందిలే పులిహార. చికెన్ ఒకటి చేసింది, ఎండిపోయిన గట్టి ఆగలుడు పిల్లలు పోటీ పడి సేవలు చేస్తుంటే వెళ్ళిపోతున్నావేంటి? బావకు లోటేంటి? ఇంకో 2 ట్రిప్పులు వేస్తే ఏ హోటల్లోనో దర్జాగా తింటాడు. ఏంట్రా? వీటికి బాగా ముదిరిపోయింది. మొగుడంటే లెక్క లేకుండా పోయింది. ఎట్ ఏ టైం 3 మదర్స్. ఈ దెబ్బతో ఆ కాగ్గాడు క్యావ్ క్యావ్ క్యావ్ని పిండాలు ఎత్తుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. శాంతించు మండేలా. ఎవరి మీదగా చేయను? నా పెళ్ళాల మీదకి. అయ్యి బాబు, ఆడల మీదకా? అవి పెళ్ళాలు కాదండి, రాక్షసులు. వాటి కుతిక్క కొరికి అని రక్తం పీల్చేస్తా. చచ్చా తప్పండి బాబు, పెళ్ళాన్ని చంపడం ఏంటి? ఇదిగో వాళ్ళిద్దరికి చిన్న సలహా ఇచ్చి సెట్ చేస్తాను కదా. రేపు తమరు భోజనానికి వచ్చే లోపల ఎలా మారిపోతారో చూడండి. ఏమండి, మన ఇద్దరి మధ్య శత్రుత్వం ఉన్నా సరే సమవుజ్జిగా మీరు ఇచ్చిన సలహాని గౌరవిస్తున్నాను. మీ రాజవంశం మాట తప్పరు కాబట్టి. ఏమే మీకు ప్రాణభిక్ష పెడుతున్నాను, రాజుగారు చెప్పారు కాబట్టి కాసుకోండి. అండి ఇందుగారు పెట్టిన గడువు దగ్గరకు వచ్చేస్తుందండి. ఇంతవరకు తమరిది పోస్టర్ లేదు, ప్రచారం లేదు. ఇందుగారు ఓటు అడ్డు కానీ పడిందనుకోండి, తమరి పని అంతేనండి. తసేల్, నువ్వేరా నా నమ్మిన బంటు అంటే? నేను మీ తసేల్నండి. మనం ఇక్కడ కలుసుకోబోయే వ్యక్తున్నాడే సామాన్యుడు కాదు. మనల్ని ప్రచారం లేకుండానే గెలిపించేస్తాడు. ఎవరండి ఆయన? బ్రాడ్లీ, జాన్ బ్రాడ్లీ, ది గ్రేట్ హిప్నటిస్ట్ బ్రాడ్లీ. ఎస్ మిస్టర్ వెంకటేశ్వర్లు, ఫోన్లో మీరు నాకు చెప్పిన ప్రాబ్లం అర్థమైంది. నా హిప్నటిజంతో ఇందు మారిపోయి ఆ డెంకాడగాని చీ కొట్టేలా చేస్తాను. కాకపోతే నా ఫీజు 1 lakh ఉంటుంది. డబ్బుదే ఉందండి, ముందు ఆ డెంకాడోడి డేరా లేపించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బో, ఎట్లాంటి బడుబొక్కలో ఉండి చాలా మంది చూసాం. అంత ఉత్తి నాతితే రాస్కల్, ఈ జాన్ బ్రాడ్లీని అనుమానపడతావరా? కాసుకోరా. యు ఆర్ గోయింగ్ ఇన్ టు డీప్ స్లీప్. నీ కళ్ళు మూతలు పడుతున్నాయి. నువ్వు నిద్రపోతున్నావు. ఓపెన్ యువర్ ఐస్. నీ యజమాని మీద నీ అభిప్రాయం ఏంట్రా? మనిషి మంచోడేనండి, గొనవే కూర్చోడదండి. వీళ్ళ నాయనమ్మ పెద్ద తింగర మేడం అండి, ఈడేమో డబల్ తింగరాడండి. 2 పిల్లలు కావాలనుకున్నానండి, ఈడికి ఓ మొగుడు వచ్చాడండి. నువ్వు ఇంటికి రారా, నీ పని నువ్వు కళ్ళు మూసుకున్నావు. మూసుకో. యు ఆర్ గోయింగ్ ఇన్ టు డీప్ స్లీప్.
ఓపెన్ యువర్ ఐస్ 1 2 3. ఏమైందండి? ఇంటికి రాని పని చెప్తాను. ఆ? ఇక్కడ చూడు. అయ్ బాబోయ్, యజమాని నా మీద ఫోటో అండి. ఏంట్రా? మనిషి మంచోడండి, ఆ. గుణమే గుడిసెడదండి. ఓహో. వాళ్ళ నాయనమ్మ తింగరదండి, ఆ. ఈ వెంకటేశ్వరేమో డబల్ తింగరుడండి. ఆహా. ఇద్దరు పిల్లలు కావాలనుకున్నానండి, ఈడికి ఓ మొగుడు వచ్చాడండి, అంతేనండి. నీ మనసులో చాలా ఉందిరా. ఇంటికి పద, వెరైటీ తిక్కలని చూపిస్తాను. ఓకే మిస్టర్ వెంకటేశ్వర్లు, 1 o'clock నేను మీ ఇంటికి వస్తా. నన్ను మీ ఇంట్లో మీ ఫ్రెండ్గా ఇంట్రడ్యూస్ చేయండి. టైం చూసి ఇందు నేను హిప్నటైజ్ చేస్తా.